రాపూడి సుదర్శన్ గారు, శ్రీనివాస్ మాట్లాడిన తర్వాత సభ ఇంతటితో ముగుస్తుంది అంటే బాగుండేది. జస్ట్ ఎక్స్టెన్షన్ నడుస్తుంది అనిపిస్తుంది. నాకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల్లో శ్రీనివాస్ గారు ఒకరు. అట్లాగే అందశ్రీకి వారసుడు మల్లిక్ గారు, అట్లాగే చెన్నారావు గారు, సభలో ఉన్న మిత్రులు. ఈరోజు సంస్మరణ కనుక ఓ రెండు మాటల ముందు చెప్తాను. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పాట ప్రధానం ఒప్పుకుంటారా అని అన్నారు. ఎందుకంటే లిఖిత సాహిత్యం తర్వాతనే వచ్చింది కదా, అలిఖిత సాహిత్యమే ముందుంది కదా, జానపదమే ముందుంది కదా. జానపదంలో నుంచి వచ్చిన వాళ్ళల్లో ఒక అందశ్రీ కనుక అది ప్రజల పాట జానపదం కనుక లిఖిత సాహిత్యం ఎప్పుడూ కూడా సెకండరీ అని నేను భావిస్తాను. రెండవది, చాలా నేను గుర్తు చేసుకుందాం అనుకునే సమయంలో నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఏమిటనంటే అందశ్రీ నేను ఒక సభలో కూర్చొని నడుస్తూ ఉంది, వెనక కూర్చొని ఉన్నాం. నేను అప్పుడు శ్రీనివాస్ బాగా తెలుసు, మాకు సోయికి చాలా సహాయపడ్డ వ్యక్తులలో శ్రీనివాస్. నేను అప్పుడు అందశ్రీకి అన్న ఒక సోయి రాబోతుంది, ఇంకో 4 రోజులే ఉంది, వచ్చిపోతుంది, ఒకటి ఏదైనా ఇవ్వు అని అంటే, ఏముంది అని అంటే, ఇప్పుడు రాస్తున్నావు కదా ఇవ్వు అని అంటే, అదే కాగితాలు ఇవ్వను. నేనే బ్యాగులో నుంచి కాగితం తీసుకొని వెనుక కూర్చొని తను చెప్తే రాశాను. అది ఈరోజు సోయిలో అంత వేస్తే వెంకన్న గారి భార్య నాకు చెప్పారు, అది సోయిలోది కళ్ళతోని ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాను అని తాను చెప్తుంది. అట్లాగే చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేని దానం కూడా కొంత శ్రమ చేయడంతో తను అది తీసుకొచ్చాను. అందశ్రీ నాతో ఎప్పుడు అనేవాడు, అన్న నేను తాపి పట్టుకునేవాడిని, నువ్వు జోలి పట్టుకునేటోడివి, జోలితో నువ్వు వచ్చినావు, తాపితో నేను వచ్చినా అని అనేవాడు. అన్నప్పుడల్లా ఆయన మనసులోనూ దుఃఖం ఉండేది, నా మనసులోనూ దుఃఖం ఉండేది, కానీ చాలా ఆనందం కూడా పొందేవాళ్ళు. అది చెప్పలేదు. మా ఇంటికి చాలాసార్లు వచ్చారు. చివరిగా వచ్చింది ఏమిటనంటే తాను చెప్పిన నిప్పులవాడి ఆ పుస్తకం వచ్చిందని విన్న తర్వాత నాకు చెప్పలేదు, నా కవితలు వేస్తున్నానని నాతో నేను చెప్పలేదు. అది బుక్ ఫేర్లో వచ్చింది అనగానే అందశ్రీ వేశాడు కదా అని పుస్తకం కొన్నాను. 1000 రూపాయలు పెట్టి ఆ రోజు పుస్తకం కొనుక్కొని తీసుకొని పోయినాను. చాలా రోజుల తర్వాత అన్నా నీకు పుస్తకం ఇచ్చేది, అందులో నీ 2 కవితలు ఉన్నాయి, కానీ ఒక ఏంటంటే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను, ఎక్కడో ఇచ్చేది లేదు, మనం ఇద్దరం కలిసి ఇంట్లో టిఫిన్ చేయొద్దు, ఒక హోటల్లో టిఫిన్ చేద్దాము, మళ్ళీ ఇంటికి వచ్చి అక్కని పలకరిస్తాను, తర్వాత ఇద్దరం కలిసి నడుచుకుంటూ శివారెడ్డి గారి ఇంటికి వెళ్దాము, తనకు పుస్తకం ఇచ్చి నేను ఆటో ఎక్కి వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి, ఇది చెప్పాడు. అదే రోజు మా ఇంటికి వచ్చిన చివరి రోజు. అంతకుముందు వచ్చిన ఒక జ్ఞాపకాలు కాబట్టి కొన్ని చాలా అవసరం అని అనుకుంటున్నాను. అంటే నాకు ఉన్న పరిధిలోని జ్ఞాపకాలు ప్రతి వారికి కూడా ఒక్కొక్క జ్ఞాపకము పెనవేసుకుంటూ ఉంటాను. నాకు అందశ్రీతో ఉన్న జ్ఞాపకాలు ఇప్పటికీ నన్ను వెంటాడే జ్ఞాపకము వాళ్ళ అమ్మాయి మ్యారేజ్, వాళ్ళ పాప వివాహం. ఆ వివాహ సందర్భంగా ఇన్విటేషన్ తీసుకొని మా ఇంటికి వచ్చాను. అక్క నువ్వు తప్పనిసరిగా నా కూతురు పెళ్లికి రావాలని ఇన్విటేషన్ ఇచ్చి ఛాయ్ తాగి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళు, నేను రాలేను అని అన్నాను. సరే నేను వెళ్తాను. వెళ్ళాను. అది భువనగిరి ఇప్పుడున్న దేవాలయం. వెళ్ళాను. 10:30కు వెళ్ళాను. అక్కడ ఎవ్వరు లేరు. ఆ అబ్బాయి అమ్మాయి ఇంకొక 5-6 ఉన్నారు అంతే. నేనేమో వెతుకుతున్నాను అందశ్రీ ఎక్కడ ఉన్నాను, లేడు, రాలే. ఇక 12, 1 గంట, 2, 3 కావచ్చింది, కానీ అందశ్రీ రాలే. కూతురు పెళ్లి అక్షంతలు. ఆ సందర్భంలో నేను అనేక సార్లు ఫోన్ చేసిన, అప్పటి కాలంలో మాకు సెల్ లేదు, చాలా కష్టపడాల్సి వచ్చింది. 3వ ప్రాంతంలో ఫోన్ చేసి ఎత్తారు. అది ఎక్కడుందో నంబర్స్ చెప్పడంతో
చేతితో డబ్బులు ఇస్తే తాళి నేను కడతానన్నాడన్న, అందువల్ల నేను విజయవాడకు రావాల్సి వచ్చింది. తాపితో పడ్డ బాధలే కాకుండా పిల్లల పెళ్ళిళ్ళకు కూడా తాను పడుతున్న బాధ నన్ను చాలా ఇప్పటికీ వెంటాడే అంశాలు ఉన్నాయి. కనుక అందశ్రీ జీవితంలో నుంచి చూసినప్పుడు కంటి కింద గోరువెచ్చని నీరు ఉంటుంది. గోరువెచ్చని నీరే అందశ్రీ నాకు తెలిసినంత ఉంటుంది. ఆ గోరువెచ్చదనంలో చాలా విలువ ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది కళ్ళల్లో కారం పెట్టుకుని గోరువెచ్చని నీళ్ళు కార్చే వాళ్ళు కూడా ఉంటారు. కానీ సహజంగా వచ్చే ఆనంద బాష్పము, సహజంగా వచ్చే దుఃఖ బాష్పము చాలా విలువైనవి. అవి ఆయనకు రెండు లభించాయి. కొన్ని విషయాలు అతను పంచుకున్నవి అటు ఎందుకు చేసినామని కూడా అన్నాడు. నాకు ఎందుకో చేయాలనిపించింది అన్నాను. కాలు మొక్కొద్దని అనుకున్నాను కానీ మొక్కాలనిపించింది, సాష్టాంగపడి మొక్కినాను అని ఇట్లాంటివి చాలా పంచుకునే, షేర్ చేసుకునే. బహుశా నాకు ఆ షేర్ చేసుకుని నాతోని నేనేమో పెద్దగా శ్రీనివాస్ లాంటి ఉన్న ఒక క్యాన్వాస్ వేరు, నాలాంటిది చిన్న పిట్టగూడు కదా, అది పెద్ద గూడు కదా ఆయన భవనం. ఆ భవనానికి వెళ్ళాడే పిట్టగుళ్ళం ఓపెన్గా చెప్పాలంటే. కాబట్టి నాకు ఉన్న ఆయనతో అనుబంధము ఆయన నాతో, ఎందుకంటే మా నిజామాబాద్లో శంకర్ మహారాజు ఉండేవాడు. ఆయనకు శంకర్ మహారాజుతో అయిపోయిన తర్వాత నాకు చెప్పింది, కానీ అంతకుముందు నాకు తెలియదు. శంకర్ మహారాజు దగ్గరికి వచ్చి ఆయనతో కలిసి ఆయన చాలా ఒక 4-5 పాటలు కూడా విన్న తర్వాత ఆయన పరవశించిపోయి ఈ ఎల్లన్నం తీసేసి అందేకు శ్రీ కలిపాడు. ఆయన అందశ్రీ అనే పదం ఆయన ఖాయం చేసింది. అది ఈనాడు అందెకు ఉన్న దానికన్నా ఆయన అక్షరానికి ఉన్న శబ్దం ఎక్కువగా ఉంటుంది. ఆయన అందెలు కట్టుకొని దుంకుతూ ఉంటే వెంకన్నలాగానో గద్దర్లాగానో చూద్దామని అనుకునేవాడిని. ఆయన ఏం కట్టుకోలేదు, కానీ పేరు మాత్రం అందశ్రీ. కానీ అంది ఎక్కడ ఉంది అని అంటే, ఆయన మహాప్రస్థానాన్ని కూడా ఈ టైంలో గుర్తు చేస్తాను. మహాప్రస్థానంలో ఉన్న ఏ కవిత చదివినా కూడా దాని ఊపు, దాని శక్తి, దాని లయ, దాని ఫోర్స్, తర్వాత మ్యూజికల్ పదబంధాలు ఎట్లా తెలుగులో తొలిసారి తీసుకురావటానికి ప్రయత్నం చేశాడో అందశ్రీ తెలంగాణ కూడా ఆ శబ్దధ్వనికి కల్పించిన వాడని నేను భావిస్తాను. అది చాలా ఎంతో శ్రమ చేస్తే తప్ప. శ్రీనివాస్ చాలా మంచి మాట చెప్పాడు. ఈ యూనివర్సిటీస్ చదువు కాదు. ఆయన శ్యామశాస్త్రి ఏ యూనివర్సిటీలో చదివాడు, క్షేత్ర ఏ యూనివర్సిటీలో చదివాడు, చివరకు అన్నమయ్య ఏ యూనివర్సిటీలో చదివాడు. కానీ వాళ్ళు ఈనాడు మన ఇళ్లలో శాశ్వతంగా ఉన్నారు. అట్లాగే ఏ యూనివర్సిటీలో చదవని వారికి ఈనాటి కాలంలో యూనివర్సిటీలు బాగా కాలరేగరేస్తున్న సందర్భం. ఈనాడు విశ్వవిద్యాలయాల్లో ఉండే మేధావి వర్గాలు మేము బాగా నడిపే మేధావితత్వం మాకే ఉంది అనుకుంటారు. కానీ నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు, నదుల మీద రాశాడు కదా, నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు నేను పడవ అనుకున్నాడు కదా, పడవ ఎక్కడ ఉంటుంది? నీళ్ళ మీద ఉయ్యాలని ఊపుతూ ఉంటుంది. కవిత్వము హృదయాన్ని ఊపుతూ ఉంటుంది. పాట ప్రజలను మేలుకొల్పుతూ ఉంటుంది. ఆ మేలుకొల్పే ఉయ్యాలలో ఉన్నవాడు అందశ్రీ. కనుక ఆయనకు అది ఎలా వచ్చింది అంటే తను కరెక్ట్ చెప్పాడు, అధ్యయనం ఉంది. మరొకటి పాటగాడికి దాశరథి గుర్తుకొస్తున్నాను. మా జిల్లాలోనే ఉన్నాడు. ఆ గోడ పట్టుకుని మా కాలేజీ ఉండేది. ఆ లోపల ఉన్నప్పుడు మీరు అందరు చదివింది, అక్కడ కాగితాలు ఇచ్చారు కదా రాయాలి. ఆయన ఆ పద్యాన్ని గుర్తుపెట్టుకోవటానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముడి వేసుకున్నానని కూడా చెప్పుకున్నాడు. తర్వాత అవన్నీ రాశాను, తర్వాత అగ్నిధార అయింది అన్నాడు. ఈయన కూడా లోపల మదన పడే స్వభావం ఎక్కువగా ఉండటం వలన, ఆయనలో గొప్ప విమర్శకుడు కూడా ఉండటం వలన ఆ కైండింగ్, ఆ ఫోర్స్ ఇప్పుడు ఆయనకు బాగా తెలుస్తుంది. తాళానికి, దాని స్వరానికి, శబ్ద ధ్వనికి, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్కు, తర్వాత తన గొంతు. అబ్బో తెలుగులో మాత్రం గద్దర్ దుంకేటప్పుడు చూడాలి, అందశ్రీ పాడేటప్పుడు చూడాలి. ఆ ఇద్దరిలో
ఇలా కొట్టుకుంటే ఇదో అది ఎక్కడికి వెళ్ళి వచ్చి మైకులో నుంచి మన లోపలికి ప్రవహించేదు ఆ ధ్వని. ఈ నయాగరా ధ్వని, నయాగరా జలపాతం అంత సంపన్నవంతమైన జలపాతమైనది. అలా ఉంటుంది కనుక ఆయనను చెప్పుకోవాలనుకున్నప్పుడు నాకు వినిపించాడు.